దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించునుగాక. ప్రభునందు ప్రియ సహోదరులారా, సహోదరులారా, మనము మొదటి 10 వచనాలు ధ్యానం చేశాం. అమ్రాము యొకోబెదులకు మోషే జన్మించాడు. అతనిని ఫరోకు భయపడి, ఐగుప్తీయులకు భయపడి 3 నెలలు అతనిని దాచిపెట్టారు. తరువాత అతనిని దాచలేక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో, ఆ నదిలో ఉన్నటువంటి జమ్ములు ఆ పెట్టెను పెట్టి మిరియామును ఏమి సంభవిస్తుందో తెలుసుకోవడానికి అక్కడే ఉన్నది. ఆ సమయంలో ఫరో కుమార్తె స్నానానికి రావడం, ఆ బాలుణ్ణి తీసుకొని పాల కొరకై ఆ తల్లికే అప్పగించడం, ఆ తల్లి ఆ పిల్లవాడు పాలు విడిచే వరకు కూడా పెంచడం, మనం ఆ విషయాలన్నీ మొదటి 10 వచనాలలో మనం ధ్యానం చేశాం. ఈ రాత్రి మనం 11వ వచనం నుండి 15వ వచనం వరకు 5 వచనాలు చదువుకున్నాం. ఆ విషయాలను ఈ రాత్రి మన ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి కొరకై కొన్ని సంగతులను ధ్యానం చేద్దాం. ఆ తల్లి మోషేని పెంచింది. ఆ తరువాత ఆ బాలుణ్ణి తీసుకుని, పెద్దవాడైన తర్వాత మోషేని తీసుకొని ఫరో కుమార్తెకు అప్పగించింది. ఇప్పుడు ఆ ఫరో కుమార్తె మోషేని పెంచడం మొదలుపెట్టింది. మొదట ఎవరు పెంచారు? మొదటేమో తల్లి అయినటువంటి యొకోబెదు పెంచింది, పాలిస్తూ పెంచింది. ఇప్పుడు ఆ కుమారుణ్ణి ఫరో కుమార్తెకు అప్పగించిన తరువాత ఫరో కుమార్తె ఆ బాలుణ్ణి లేదా ఆ మోషేని ఫరో కుమార్తె పెంచినట్లుగా మనం వాక్యంలో గమనిస్తున్నాం. ఒక్కసారి అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయములో ఆ మాట మనం చదువుతాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21వ వచనం. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. బయట పారవేయబడినటువంటి మోషేని తన కుమారునిగా పెంచుకొనెను అనే మాట. మొదట యొకోబెదు పెంచింది, తర్వాత ఇప్పుడు ఎవరు పెంచుతున్నారు? ఫరో కుమార్తె ఆ బాలుణ్ణి పెంచుతూ ఉన్నది. ఫరో కుమార్తె ఆ బాలుణ్ణి ఎలా పెంచింది? 22వ వచనం. అదే అపోస్తలుల కార్యముల గ్రంథం 7:22 చూడండి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి. అట్లాగైతే మోషేకి ఏమి అభ్యాసం చేయించిందామె? ఐగుప్తు దేశములో ఉన్నటువంటి అన్ని విద్యలను నేర్పించింది. ఐగుప్తు దేశములో ఉన్నటువంటి సకల విద్యలను కూడా అతనికి అభ్యసింపచేసింది. తర్వాత మాట చూడండి. మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. మాటలలో ప్రవీణుడయ్యాడు, కార్యములలో కూడా అతడు ప్రవీణుడయ్యాడు. అన్నిటిలో కూడా అతడు ప్రావీణ్యత సంపాదించేటట్లుగా అతనిని పెంచినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఫరో కుమార్తె మోషేను ఎలాగో పెంచిందో మనం ఇక్కడ చదువుతున్నాం. నా కుమారుడుగా పెరుగుతున్నాడు కాబట్టి రేపు నా తండ్రి తరువాత ఈ కుమారుడే రాజ్య పరిపాలన చేయాలి. మరి ఈ కుమారుడు రాజ్య పరిపాలన చేయాలి, రాజు కావాలి అంటే అన్ని విద్యలు తెలిసి ఉండాలి. అన్ని విద్యలలో కూడా తెలియడమే కాదు, ప్రతి విద్యలో కూడా ప్రావీణ్యత కలిగి ఉండాలి.
అందుకని అన్ని విద్యలను నేర్పించింది, అన్నిటిలో కూడా ప్రావీణ్యత సంపాదించేటట్లుగా అతనికి నేర్పించినట్లుగా చదువుతున్నాం. ఈ దినాలలో కూడా మనం అనేక మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎలాగూ పెంచుతున్నారో మనకు తెలుసు. సంగీతంలో ప్రావీణ్యత పొందేటట్లుగా కొంతమంది తల్లిదండ్రులు ఆ బిడ్డలను అలాగూ పెంచుతారు. మరికొంతమంది ఆటలలో ప్రావీణ్యత పొందేటట్లుగా కొంతమంది తల్లిదండ్రులు ఆ బిడ్డలను అలాగూ పెంచుతారు. కొంతమంది తల్లిదండ్రులు ఆ బిడ్డలు నాట్యములో ప్రావీణ్యత పొందేటట్లుగా, చాలా నాట్యాలు ఉన్నాయి, కూచిపూడి నాట్యం అని, భరతనాట్యం అని కదా, చిన్న చిన్న పిల్లలు ఎంత ప్రావీణ్యత కలిగి నాట్యములలో కదా, ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలను అలాగూ పెంచుతున్నారు. ఆటలలో, పాటలలో, నాట్యములలో అనేక రకాలుగా తమ బిడ్డలను పెంచడం మనం చూస్తున్నాం. మోషే కుమార్తె ఫరో కుమార్తె కూడా మోషేను అలాగే పెంచింది. ఆమె విద్యలలో, సకల విద్యలలో ప్రావీణ్యత సంపాదించేటట్లుగా పెంచింది. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనము మన బిడ్డలను ఎలాగూ పెంచాలని వాక్యం చెబుతుంది? ఆటలలోన, పాటల్లోన, నాట్యాలలోన, సకల విద్యలలోన మన బిడ్డలను మనము ఎలాగూ పెంచాలని వాక్యం తెలియచేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుండా ప్రభువు యొక్క శిక్షలు, ప్రభువు యొక్క బోధలు వారిని పెంచుడి. మన పిల్లలను మనం ఎలాగ పెంచాలి? ఆటలలో కాదు, పాటలలో కాదు, నాట్యాలలో కాదు, అనేక విద్యలలో కాదు. మన బిడ్డలను ఎలాగూ పెంచాలో దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువు యొక్క శిక్షలు, ప్రభువు యొక్క బోధలో వారిని పెంచండి. మన బిడ్డలను ఎలాగూ పెంచాలో దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగైతే ఫరో కుమార్తె మోషేను ఎలాగూ పెంచింది మనం చూసాం కదా. నెబుకద్నెజరు కూడా యోధా దేశముల నుండి చెరపట్టుకొని తీసుకుని వచ్చినటువంటి రాజవంశానికి చెందినటువంటి యోధా బాలురులను కూడా ఎలాగూ పెంచాడు? వారికి బబులోను దేశానికి సంబంధించినటువంటి సకల శాస్త్రములను వాళ్ళకి నేర్పించి వాళ్ళని ఆ విధంగా తర్ఫీదిచ్చి వారిని ఆ విధంగా పెంచాడు. లోకములో ఉన్నటువంటి వారు పెంచే విధానం మనం చూస్తున్నాం. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనము పెంచే విధానం ఎలా ఉండాలి వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎజ్రా గురించి ఒక మాట చదువుకుందాం. ఎజ్రా గురించి, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనములో ఎజ్రా దేనిలో ప్రావీణ్యత సంపాదించాడో మనం చదువుతాం. చూడండి 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రములో ప్రవీణత కలిగిన శాస్త్రి. దేనిలో ప్రావీణ్యత సంపాదించాడు ఎజ్రా? ధర్మశాస్త్రములో ప్రావీణ్యత సంపాదించాడు. నేను అనుకుంటున్నాను ఎజ్రా యొక్క తల్లిదండ్రులు ఆ బిడ్డకు ధర్మశాస్త్రమును చిన్నప్పటి నుంచే నేర్పించారేమో. చిన్నప్పటి నుంచే, బాల్యము నుండే మోషే యొక్క ధర్మశాస్త్రమును ఎజ్రాకు నేర్పించారు కాబోలు. అందుకనే ఎజ్రా ధర్మశాస్త్రములో ప్రావీణ్యత సంపాదించాడు. అపోస్తుల కార్యముల గ్రంథములో 18వ అధ్యాయములో అపోల్లోను గురించి కూడా మనము ఇలాంటి మాటే చదువుతాం. అపోల్లో గురించి కూడా చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం
24వ వచనం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అపోల్లో దేనిలో ప్రవీణుడు? లేఖనములలో ప్రవీణుడు. ఎజ్రా దేనిలో ప్రవీణుడు? ధర్మశాస్త్రములో ప్రవీణుడు. నా ఆశ కాదు, దేవుని వాక్యము కూడా మనకు చెప్పేటువంటి విషయం ఏంటంటే, దేవుని వాక్యములో ప్రవీణత కలిగిన వారంగా మనం ఉండాలి, మన పిల్లలు ఉండాలి. దేనిలో ప్రవీణ్యత చెప్పండి? ఎజ్రా గురించి చదువుతున్నాం, అపోల్లో గురించి మనం చదువుతున్నాం. వారు దేవుని యొక్క లేఖనములలో, ధర్మశాస్త్రములో వారు ప్రవీణత కలిగిన వారుగా ఉన్నారు. తిమోతి గురించి కూడా పౌలు రాసిన మాట ఏంటి? తిమోతి గురించి కూడా పౌలు రాసిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి పౌలు రాసిన పత్రిక చూడండి. అతడు కూడా దేవుని యొక్క లేఖనములను బాగా ఎరిగినవాడు. 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. ఎప్పటి నుంచి లేఖనాలు తెలుసు తిమోతికి? బాల్యము నుండి, యవ్వనము నుండి కాదు, అతడికి బాల్యము నుండి లేఖనాలు తెలుసు. కానీ విచారం ఏందో తెలుసా? ఈనాడు మన పిల్లలకి యవ్వనస్తులైనా లేఖనాలు తెలియటల్లా. బాల్యం సంగతి తీసి ప్రక్కన పెట్టండి, యవ్వనస్తులైనా కూడా లేఖనాలు తెలియటల్లా. యవ్వన ప్రాయములోకి వచ్చినా కూడా ఇంకా వారు దేవుని వాక్యం చదవ బుద్ధి కావటల్లా. ఎంత విచారం, ఎంత బాధ, ఎంత దుఃఖం కలుగుతుంది. తిమోతిని తీసుకుంటే, తిమోతికి బాల్యము నుండి కూడా అతడు లేఖనములను ఎరిగినవాడు, లేఖనములలో ప్రవీణుడు తిమోతి. అట్లా పెంచారు ఆ పిల్లల్ని. అది అందుకని మన బిడ్డల విషయంలో కూడా మనం ఆ రీతిగా ఉండాలి. లేఖనాలు చదువుకోండి, బైబిల్ చదువుకోండి, చదివించాలి. దేవుని యొక్క కృప చేత మనం ఇప్పుడు మన స్థానిక సంఘంలో బైబిల్ క్విజ్ కూడా ఏర్పాటు చేసిన ఒక కారణం ఇదే. కనీసం ఆ క్విజ్ కొరకైన లేఖనాలు చదువుతారు, లేఖనాలు ఆ విధంగానన్న వాక్యం వారికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో. ఫరో కుమార్తె పెంచిన విధానం మనం చూస్తున్నాం. లోకానుసారంగా పెంచింది మోషేని, లోకరీతిగా పెంచింది, లోకములో ప్రవీణత కలిగిన వాడుగా ఉండాలన్నట్టుగా పెంచింది. కానీ వాక్యం తెలియచేసేది ఏంటంటే, మనము మన బిడ్డలను లోక సంబంధమైన విషయాలలో ప్రవీణత కలిగిన వారుగా కాదు, లేఖనములలో ప్రవీణత కలిగిన వారుగా ఉండేటట్లుగా పెంచాలని మనకు వాక్యం నేర్పుతుంది. మన బిడ్డలను ఆ రీతిగా పెంచడానికి ప్రభువు కూడా మనకు అలాంటి కృపను అనుగ్రహించును గాక. ఫరో కుమార్తె మోషేని లోక విషయాలలో ప్రవీణుడయ్యేటట్లుగా పెంచింది. ఇప్పుడు మోషే పెద్దవాడైపోయాడు. చూడండి, 11వ వచనం చదువుదాం. నిర్గమకాండం 2:11. ఆ దినములలో మోషే పెద్దవాడైపోయాడు. ఇప్పుడు మోషేకు వయసు ఎంత అంటే 40 సంవత్సరాల వయసు. మోషేకి ఇప్పుడు వయసు ఎంత? 40 సంవత్సరాల వయసు. మోషేకు 40 సంవత్సరాలని ఎట్లా తెలుసు అంటారా? అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి, 7వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం మనం సారి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే స్టెఫను ప్రసంగంలో మోషే గురించిన విషయాలు చాలా చెప్పాడు. మనకు అవసరం ఆ మాటలు. చూడండి, ఒక మాట చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం చూడండి. 23వ వచనం. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడాలని బుద్ధి పుట్టెను. ఎప్పుడు తన సహోదరులను చూడాలని బుద్ధి పుట్టిందట? 40 సంవత్సరాలు. అదే ఇక్కడ మనం నిర్గమకాండంలో చదువుతున్నాం, మోషే పెద్దవాడై ఉన్నప్పుడు అనే మాట. మోషేకి ఇప్పుడు వయసు ఎంత? 40 సంవత్సరాల వరకు ఫరో కుమార్తె దగ్గర పెరిగాడు మోషే.
సకల విద్యలను నేర్చుకుంటూ పెరిగాడు మోషే. ఇప్పుడు పెద్దవాడైన తరువాత ఏం చేశాడో చూడండి. తన జనుల యొద్దకు పోయి, ఎవరు తన జనులు? 40 సంవత్సరాలు ఎక్కడ పెరిగాడు? ఫరో కుమార్తె దగ్గర పెరిగాడు. ఫరో కుమార్తె దగ్గర పెరిగినప్పుడు ఫరో కుమార్తె చెప్పిందా, నువ్వు మా పిల్లోడు కాదు, నువ్వు మాకు పుట్టినోడు కాదు, నీ జనులందరూ వాళ్ళు ఆ ఇశ్రాయేలీలు అని చెప్పిందా? మరి ఎట్ట తెలిసింది? అవును, తల్లి పెంపకం చూడండి. మోషే తల్లి ఎలాగూ పెంచింది, ఫరో కుమార్తె ఎలాగూ పెంచిందో వ్యత్యాసం మనం గమనించాలి. మోషేకి 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తన సహోదరులను చూడాలని బుద్ధి పుట్టెను. ఇశ్రాయేలీలు నా సహోదరులు, ఇశ్రాయేలీలు నా జనులు అన్న సంగతి మోషేకి ఎలా తెలిసిందంటే, ఆ బీజము తల్లి దగ్గర పెరిగేటప్పుడే తెలిసిపోయింది. అది పెంపకం అంటే. మోషేకి పాలిస్తూ కూడా ఈ కుమారుడికి నా దగ్గర ఉండడు, నా దగ్గర ఉండేది కొద్ది కాలమే, తర్వాత ఇక నేను తప్పకుండా ఆమెకి ఇచ్చేసి వేయాలి, ఈ లోపుగా నా కుమారుడికి నేను నేర్పాలి. నీవు ఇశ్రాయేలీయుడివి, ఇశ్రాయేలీలు చూడు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళ బాధలు చూడు. తన కుమారుడికి చిన్న వయసులోనే, చిన్న బాల్యములోనే ఈ సత్యాలను ఆమె నేర్పినట్టుగా మనం చూస్తున్నాం. చరిత్రలో కూడా మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ. ఆ శివాజీ ఆ తల్లి దగ్గర పాలు త్రాగేటప్పుడు ఆ తల్లి ఏమి నేర్పించిందో తెలుసా? శివాజీ చరిత్ర మనం చదువుతుంటే ఆ తల్లి ఆ శివాజీకి వీరుల యొక్క చరిత్రలు, పోరాటాలు చేసినటువంటి రాజుల చరిత్రలు ఆ తల్లి ఆ శివాజీ పసితనములో ఉన్నప్పుడే నేర్పించిందట. ఆ పసితనములోనే ఆ శివాజీకి ఆ కథలు విన్నప్పుడు నేను కూడా గొప్ప రాజును కావాలి, గొప్ప చక్రవర్తిని కావాలి అనేటువంటి ఆ కోరిక అతనిలో కలిగిందట. అందుకనే మరాఠా సామ్రాజ్యాన్ని అతడు స్థాపించినటువంటి వాడుగా ఉన్నాడు. బాల్యములోనే ఆ పిల్లలకు ఆ తల్లి నేర్పినప్పుడు అది తప్పకుండా పెద్దవాడైన తర్వాత కూడా ఆ బీజము పోదు. సామెతల గ్రంథంలో కూడా మనం చదువుతున్నాం కదా, బాలుడు నడవవలసిన త్రోవలను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనా కూడా వాటి నుండి తొలగిపోడు. ఎప్పుడు నేర్పితే? యవ్వనంలో నేర్పితే కాదు, బాలుడుగా ఉండగానే నేర్పితే. మన పిల్లలకు మాటలు ఎప్పుడు నేర్పుతాం? అమ్మ అను, డాడీ అను అని మనం ఎప్పుడు నేర్పుతాం? అసలు వాడికి ఏమి రాకుండా నేను నేర్పుతాం, అవునా కాదా? మరి ఇవి వస్తున్నాయా, రావట్లేదా? అలాగే భక్తికి సంబంధించినవి కూడా మనం నేర్పితే తప్పక వస్తాయి. తన జనులను చూడడానికి మోషే 40 సంవత్సరాల వయసులో వెళ్ళాడంటే ఆ వయసులో తన జనులు ఇశ్రాయేలీలన్న సంగతి మోషేకి తల్లి నేర్పింది. తల్లిదండ్రులారా, మన బిడ్డలకు మనము నేర్పవలసింది భక్తి జీవితం. యేసు ప్రభువుని గురించి నేర్పాలి, వాక్య సత్యాలు మనము నేర్పాలి. ఎప్పటి నుంచి? బాలుడుగా ఉండగానే మనకు వాక్యం చెప్పేది అది. బాలుడు నడవవలసిన త్రోవలు యవన ప్రాయంలో కాదు మనము నేర్పవలసింది. పొట్లకాయ, కూరగాయలన్నిట్లో పొడవైన కూరగాయ ఏంటిది? పొట్లకాయ కదా. పొట్లకాయ, దానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే స్నేక్ గార్డ్ అంటారు. పాము అంత పొడవుగా ఉంటుంది, దాన్ని కనుక జాగ్రత్త తీసుకోకపోతే పాముకి ఎన్ని వంకలు ఉంటాయో అన్ని వంకలు తిరిగిద్ది కూడా కదా. అవును. ఆ పొట్లకాయకి పందిరేసిన తర్వాత రాయి కడతారు. రాయి ఎప్పుడు కడతారు?
ఇంత ఇంత కాయ కాగానే ఏం చేస్తారు? జానడు కాయ కాగానే ఏం చేస్తారు? దానికి కింద బరువైన రాయి కడతారు. ఎందుకు? వంపులు రాకూడదు, ఆ వంకర టింకర్లో రాకుండా అది చక్కగా ఉండాలంటే ఎప్పుడు రాయి కడతారు? చిన్న పిందగా ఉన్నప్పుడే, అంతేనా? లేకపోతే ఎంత పెద్దదైన తర్వాత కడతారా? అట్లాగైతే మన పిల్లలకు కూడా రాళ్ళు కట్టాలి, దేవుని వాక్యం అనే రాయి కట్టాలి. ఏ వయసులో? ఎంత పిల్లోడు ఉండగానే, ఎంత పిల్లగానే కట్టాలి. చాలామంది ఏమంటారంటే అప్పుడే పిల్లలకు భక్తి ఏందండి అంటారు కదా. దేవుని వాక్యం చెప్పేది అదే. పొట్లకాయకి మనము చిన్న పిందగా ఉన్నప్పుడే, చిన్న కాయగా ఉన్నప్పుడే దానికి బరువు కడతాం. దానికి ఆ బరువు గనక ఆ వయసులో కట్టకపోతే అదేమైపోయింది? వంకులు తిరిగిపోద్ది. మన పిల్లలు కూడా వంపులు తిరిగిపోతారు బాల్యములో వంచకపోతే. భక్తి జీవితము అనేది ఆ తల్లి పసితనములో ఉండగానే మోషేకి నేర్పింది కాబట్టి అతడు పెద్దవాడైనా కూడా నా జనులు ఎవరని తెలుసుకోగలిగాడు? ఇశ్రాయేలీయులు. చూడండి 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి, అపోస్తుల కార్యముల గ్రంథంలో ఏం చదివా? ఇక్కడేమో తన జనులు అనే మాట ఉంది, అక్కడేమనుంది? తన సహోదరుల యొద్దకు పోయి అనే మాట. నా సహోదరులు ఎవరు? ఇశ్రాయేలీయులు. తన సహోదరుల యొద్దకు పోయి వారి భారములను చూచాను. ఏం చూశాడు? వారి భారములను చూశాను, వారి కష్టాలు చూశాడు. తల్లి నేర్పింది, అయ్యా చూడరా మనం ఎంత కష్టపడుతున్నామో, ఈ ఐగుప్తీయులు మనల్ని ఎంత శ్రమ పెడుతున్నాడో చూడరా, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చూడరా. ఆ తల్లి నేర్పిందేమో, ఆ బీజము పడింది మోషేలో. ఇప్పుడు వారి కష్టాలు చూడడానికి వెళ్ళాడు, వారి భారములను చూడడానికి వెళ్ళాడు. అలాగైతే ఈ రాత్రి నీకు నాకు పాఠం. మన స్థానిక సంఘములో కూడా ఎవరు భారములు భరిస్తున్నారు, ఎవరు కష్టాలలో ఉన్నారు, ఎవరు అనారోగ్య పరిస్థితులలో ఉన్నారు, ఎవరు ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు, మనం కూడా ఎప్పుడన్నా చూడగలుగుతున్నామా? మోషే ఏం చూడడానికి వెళ్ళాడు? తన సహోదరుల యొక్క కష్టాలు చూడడానికి వెళ్ళాడు. మనకు కూడా అటువంటి మనస్సు ఉండాలి, అటువంటి మనస్సు ఉండాలి. ఎప్పుడన్నా ఇక్కడ పెద్దలు ఫలానా సహోదరుడికి బాగులేదు, ఫలానా సహోదరికి బాగులేదు అని ఒకవేళ ఇక్కడ నిలబడి ప్రకటన చేస్తే మరుసటి రోజే పోయి చూసిన వాళ్ళు ఎంతమంది? పరీక్ష చేసుకుని మీరే. ఎంతమంది వెళ్ళి చూసి పరామర్శించి ప్రార్థన చేయగలుగుతున్నారు? ఆలోచన చేయండి. మన సహోదరులను, వారి కష్టాలను, వారి బాధలను, వారి ఇబ్బందులను మనము చూడాలి, వెళ్ళి పరామర్శించాలి. నిరుపేదలైతే సహాయము కూడా మనము తప్పక చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. మోషే వారి భారములను చూచెను. 11వ వచనం. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుణ్ణి ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. ఒక హెబ్రీయుడిని అంటే తన సహోదరుడిని ఇంకొక ఐగుప్తీయుడు వచ్చి కొడుతూ ఉన్నాడట. కొడుతూ ఉంటే చూశాడు మోషే. చాలా కోపం వచ్చేసింది మోషేకి. నా వాణ్ణి కొడతావా, నా సహోదరుని కొడతావా అని మోషే ఏం చేశాడు చూడండి 12వ వచనం. ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వానిని కప్పిపెట్టెను. చాలా కోపం వచ్చేసింది మోషేకి. వెళ్ళి ఆ ఐగుప్తీయుని ఏం చేశాడట? కొట్టి చంపి అప్పటికప్పటికే గొయ్యి తీసేసి త్వరగా గోతిలో పెట్టేసి పైన ఇసుకేసి కప్పేశాడు. ఈ పని చెయ్యకముందు ఏం చేశాడట? ఇటు అటు తిరిగి చూశాను. హత్య చేయడానికి ముందు మోషే చేసిన పని ఇటు అటు చూశాడు. మనం కూడా అప్పుడప్పుడు అంతే కదా, ఏదైనా తప్పు చేయాలంటే ఇటు చూస్తాం, అటు చూస్తాం, కానీ ఒకవైపు చూడం. ఎటు చూడం? పైకి చూడం. అది
33వ కీర్తన చూడండి. 33వ కీర్తన 13వ వచనం. యెహోవా ఆకాశములో ఉండి కనిపెట్టుచున్నాడు. మనం ఏమనుకుంటామంటే ఇటు నుంచి ఎవరన్నా చూస్తారేమో, ఇటు నుండి ఎవరన్నా చూస్తారేమో అని చెప్పి మనం ఇటు అటు చూస్తాం. కానీ ఎవరు చూస్తున్నారు? పైన ఆకాశంలో నుండి ఒక ఆయన కనిపెడుతున్నాడు. ఆ సంగతి మనకు తెలియటల్లా. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ కూడా దృష్టి ఉంచుచున్నాడు. పైనుండి ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మోషే ఇటు అటు చూశాడు కానీ పైకి చూడలేదు. నీవు నేను ఎటు చూడటం నేర్చుకోవాలి చెప్పండి. ఇటు అటు చూడకపోయినా పర్వాలా, మనం ఎటు చూడాలి? మనం పైకి చూడటం నేర్చుకోవాలి. అది పైకి చూడాలి. నా దేవుడు చూస్తున్నాడు నన్ను అనే భయము మనకు ఉండాలండి. మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పాడు కదా, రహస్యమందు చూచు నీ తండ్రికి అన్నాడు. 4 గోడల మధ్యలో కిటికీలన్నీ వేసుకొని, తలుపులన్నీ వేసుకొని ఏదో చూస్తున్నావు. కానీ అక్కడ ఎవరున్నారు? రహస్యంగా ఎవరున్నారు అక్కడ? దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకో, రహస్యమందు చూచు నీ తండ్రి అనే మాట. పొతీఫరు భార్య యోసేపును పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. ఏముందంటే, అక్కడ మనుషులు ఎవరునూ లేరు అనే మాట ఉంది. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం 39వ అధ్యాయం చూడండి. 39వ అధ్యాయం 11వ వచనం. 39:11. ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. ఇప్పుడు పొతీఫరు భార్య కూడా ఏం చేసింది? ఇటు చూసింది, అటు చూసింది, అటు చూసింది, ఇటు చూసింది. ఏమనుకుంది ఇప్పుడు? అటు ఇటు చూసి ఏమనుకుంది మనసులో? ఎవరునూ లేరు అనుకుంది. కానీ యోసేపు ఏమనుకుంటున్నాడు? ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అన్నాడు. అనలేదు ఆ మాట. 9వ వచనంలో అన్నాడు, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. ఆయన మనసులో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పొతీఫరు భార్య యొక్క మనసులో ఎవరున్నారు? మనుషులు. ఇటు చూసింది, అటు చూసింది, ఎవరూ లేరు అని అనుకుంది. కానీ మనుషుల వైపు చూసింది ఆమె. అందుకనే పాపం చేయటానికి సాహసించింది. కానీ యోసేపు దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. దేవుని దృష్టిలో ఇది ఘోరమైన దుష్కార్యం, ఘోరమైన పాపం. ప్రియులారా, మనం కూడా ఈ భయం కలిగి ఉండాలి, నన్ను దేవుడు చూస్తున్నాడు అని. మోషే ఆ ఐగుప్తీయుణ్ణి చంపి ఇసుకలో పాతి పెట్టేశాడు. నన్ను ఎవరూ చూడలేదు అని అనుకున్నాడు. ధైర్యంగా రాత్రి ఇంటికి వెళ్ళాడు, కమ్మగా తిన్నాడు, పడుకున్నాడు, నిద్రపోయాడు. తెల్లవారింది. మరునాడు ఏం జరిగిందో చూడండి. 13వ వచనం. మరునాడు అతడు బయట నడచి వెళ్ళుచూ ఉండగా హెబ్రీయులైన మనుషులు 2 పోట్లాడుచుండిరి. ఇప్పుడు ఎవరు పోట్లాడుకుంటున్నారు? హెబ్రీయులు. ఇప్పుడు పోట్లాడుకుంటుంది 2 కూడా హెబ్రీయులే. అప్పుడు 14వ వచనం. అతడు అన్యాయము చేసిన వానిని చూచి, నీవు ఎలాగూ నీ పొరుగు వానిని కొట్టుచున్నావు అని అడిగాను. అరే, ఎందుకురా నువ్వు వాడిని కొడుతున్నావు అని అడిగాడు. ఎందుకురా నువ్వు కొడుతున్నావు? ఇప్పుడు స్టెఫెన్ ఏమన్నాడో చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మోషేను గురించి స్టెఫెను పలికిన మాటలు మనకి కొంత సహాయకరంగా ఉంటాయి. ఆ మాటలు చదువుకుందాం. చూడండి, 26వ వచనం. మరునాడు 2 పోట్లాడుచుండగా అతడు వారిని చూసి, అయ్యలారా, మీరు సహోదరులు. మీరిద్దరెవరు? ఇందాక కొట్టుకుంది ఎవరు? నిన్న కట్టుకుంది ఎవరెవరు? ఒక ఐగుప్తీయుడు, ఒక ఇశ్రాయేలీయుడు.
నిన్న కొట్టుకుందేమో వాళ్ళిద్దరు కాబట్టి ఇక ఏమీ మాట్లాడకుండా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతి పెట్టాడు. కానీ ఇప్పుడు కొట్టుకుంటుంది ఎవరు? ఇప్పుడు గొడవ పడుతుంది ఎవరు? సహోదరులు. ఆ మాట చెప్పాడు, మీరు సహోదరులు కదా, మీరెందుకు ఒకరినొకడు అన్యాయము చేసుకొనుచున్నారు? మీరిద్దరు ఎందుకు అన్యాయంగా మాట్లాడుకుంటారు? ఒకళ్ళనొకళ్ళు ఎందుకు అన్యాయం చేసుకుంటారు? ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? మీరిద్దరు ఎవరు? మీరు సహోదరులు. అట్లాగైతే వారిద్దరికి ఏం జ్ఞాపకం చేశాడు? గొడవ పడద్దు అని ఏమి జ్ఞాపకం చేశాడు? వాళ్ళిద్దరికి సహోదరత్వాన్ని జ్ఞాపకం చేశాడు. మీరిద్దరూ సహోదరులై ఉండేందుకు వాదం పెట్టుకుంటారు. అట్లాగైతే ఎవరు పోట్లాడుకోకూడదట? సహోదరులం కదా మనం ఎందుకు గొడవ పడుకోవాలి? ఏదన్నా సమస్య ఉంటే ఇద్దరం కూర్చొని మాట్లాడుకుని పరిష్కారం చేసుకుందాం. మనం ఎవరమి? మనము సహోదరులం కాబట్టి మనం ఏం చేసుకోకూడదు? గొడవ పడకూడదు. ఈ మాట చదువుతున్నప్పుడు అబ్రహాము కూడా లోతుతోటి చెప్పిన మాట ఇదే కదా. ఆది కాండములో 13వ అధ్యాయం, ఆది కాండం 13వ అధ్యాయం. అక్కడ కూడా గొడవ వచ్చింది. ఎవరెవరికి? అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి కలహం వస్తే అప్పుడు అబ్రహాం ఏమన్నాడో చూడండి, 8వ వచనం, 13:8. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము. మోషే ఏం చెప్పాడు వాళ్ళతోటి? మనము సహోదరులము అన్నాడు. మీరు సహోదరులు. ఆ సహోదరత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు సహోదరులై ఉండేందుకు గొడవ పడుతున్నారు. ఇక్కడ అబ్రహాం కూడా చెబుతుంది ఏంటంటే, మనము బంధువులము, మనకెందుకు గొడవలు ఉండాలి? మనము బంధువులము కనుక నీకును నాకును, నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి ఏముండకూడదు? కలహం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? మనము బంధువులము కాబట్టి, మనము సహోదరులం కాబట్టి, మనము భార్యాభర్తలం కాబట్టి, మనము అత్తా కోడళ్ళం కాబట్టి, మనము మామ అల్లుళ్ళం కాబట్టి ఏముండకూడదు? ఎప్పుడన్నా మనం అలా అనుకుంటున్నామా? మనం గొడవ పడేది ఏంటి? మన ఇద్దరం ఎవరమే? ఏమన్నా ఉందా? కూర్చొని మాట్లాడుకుందాం రా. అలాగైతే సహోదరుడా, సహోదరి, దేవుని పిల్లలమైనటువంటి మనము మన బంధాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు సహోదరులు, గొడవ పడద్దు. మోషే వారితో చెప్పాడు, ఎందుకు నీవు అన్యాయంగా ఆ సహోదరుడి మీద అన్యాయంగా వెళ్తున్నావు? ఎందుకనంటే అప్పుడు ఆ సహోదరుడు ఏమన్నాడో చూడండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం, 14వ వచనం. నీవేళ నీ పొరుగు వానిని కొట్టుచున్నావు అని అడుగగా, కొడతన్నాడు. అరే, నువ్వు సహోదరుడి ఉండి నీ సహోదరుని కొడుతున్నావు ఎందుకురా? అన్యాయంగా కొడుతున్నావు ఎందుకురా అని అంటే, సారీ బ్రదర్ అన్నాడా? ఏమన్నాడు? మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడో? నువ్వేంద్రా మా మీదకి వచ్చావు? నువ్వేమన్నా న్యాయాధిపతివో అయ్యింది? పెద్ద మనం కూడా అంటాం కదా, నువ్వేం పెద్ద లార్డు అంటారా? మా మీదకి వస్తున్నావు మాకు తీర్పు చేయటానికి అంటాం కదా అప్పుడప్పుడు మనం కూడా. మా మీద నిన్ను ఎవర్రా తీర్పరిగా పెట్టింది, న్యాయాధిపతిగా పెట్టింది అంటున్నాడు. అరే, ఎందుకురా అన్యాయంగా కొడుతున్నావని కొంచెం మందలించినందుకు ఏమన్నాడు? ఆలోచన చేయండి ప్రియులారా. ఒకవేళ నీవు కూడా ఏదన్నా పొరపాటు చేస్తాంటే నిన్ను మందలించారనుకోండి, ఒకవేళ నన్నే మందలించారనుకోండి, మనం కూడా ఈ వీడిలాగే సమాధానం చెప్పే వారంగా ఉందామా? ఏంద్ర నువ్వు నాకు చెప్పేది, ఏందమ్మా నువ్వు నాకు చెప్పేది, నీ సంగతి నువ్వు చూసుకోపో అనేవాళ్ళు ఉన్నారు కదా. వాక్యం ఏం చెబుతుందో చూడండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 7-8 వచనాలు. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు
తనకే నింద తెచ్చుకొనును. ఎవరికి బుద్ధి చెప్పకూడదంట? అపహాసకులకు బుద్ధి చెప్పాలని అనుకుంటే ఆ అపహాసకుడు ఏం చేస్తాడు? మనలనే నిందిస్తాడట. తర్వాత మాట చూడండి, అక్కడే ఉందో, భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. మనల్ని అరే వీడు సరి చేసుకుంటాడులే అని మనం అనుకొని వాడిని ఏదో గద్దిస్తాం. వాడేం చేస్తాడు? మనల్ని అవమానపరుస్తాడు. ఇంతకు వాడెవరు? 2 పదాలు వాడాడు. తనను గద్దించేవాడు ఆ గద్దించిన వానిని గనక తిరస్కరిస్తే వాడికి 2 పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి అపహాసకుడు, 2వ పదం ఏముంది? భక్తిహీనుడు. అది ఒకవేళ నిన్ను కూడా ఎవరైనా సున్నితంగా మందలిస్తే నువ్వు కూడా తిరస్కరించావంటే నీవు భక్తిహీనుడివి. గుర్తుపెట్టుకో. తిరస్కరించే వాళ్ళు భక్తిహీనులండి. తర్వాత మాట చూడండి, 8వ వచనంలో ఏమన్నాడు? అపహాసకుని గద్దించొద్దు. ఒకవేళ గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషిస్తాడు. గద్దించినప్పుడు ద్వేషించేవాడు అపహాసకుడు, గద్దించినప్పుడు తిరస్కరించేవాడు భక్తిహీనుడు. కానీ తర్వాత మాట ఏముందో చూడండి, 8వ వచనం, జ్ఞానము గలవానిని గద్దిస్తే వాడు నిన్ను ప్రేమించును. ఇప్పుడు మనము జ్ఞానము కలిగిన వారంగా ఉందామా, భక్తిహీనులంగా ఉందామా? చెప్పండి. ఏం చెప్పాలా? జ్ఞానం కలిగిన వారంగా ఉండాలంటే ఎప్పుడు ఉండగలం? అవతల వ్యక్తి మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దించిన వ్యక్తిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అది నా మేలు కోరి గద్దించాడు, నన్ను క్రమపరచడానికి గద్దించాడు, నన్ను సరిచేయడానికి గద్దించాడు అని ఆ వ్యక్తిని మనము ప్రేమించాలి. ఆ గద్దించిన వ్యక్తిని మనము తిరస్కరిస్తున్నామంటే మనము భక్తిహీనులము అని రుజువు పడుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నిన్నెవరైనా మందలిస్తే నువ్వు తిరస్కరించబాకు, పాజిటివ్గా తీసుకో. నా మేలు కోరే గద్దించాడులే, నా మేలు కోరే మందలించాడులే అని అవతల వ్యక్తిని ప్రేమించు. అది దావీదేమన్నాడు? నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం అన్నాడు. నా మేలు కోరి ఎవరైనా నన్ను గద్దిస్తే నాకు తైలాభిషేకం చేసినట్టు అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ సహోదరులిద్దరిలో ఒకడు ఇంకో సహోదరుని కొడుతుంటే మోషేని తిరస్కరించాడంటే ఈ సహోదరుడు ఏ సహోదరుడు? అపహాసకుడు. ఈ సహోదరుడు ఎవరు? భక్తిహీనుడు. మనము అలాగూ ఉండవద్దు. మనము ప్రేమించే వారంగా మనం ఉండటం మంచిది. మోషే వాళ్ళిద్దరిలో అన్యాయంగా కొట్టేవాడిని మందలిస్తున్నాడు, సున్నితంగా మందలిస్తున్నాడు, వాడిని సరిచేయటానికి మందలిస్తున్నాడు. ఇంకొక మాట కూడా అక్కడ వ్రాయబడింది, అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. చూడండి అక్కడ ఏముందో, ఇంకొక పదం అక్కడ వాడబడింది. 26వ వచనం. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయము చేసుకొనుచున్నారు అని చెప్పి వారిని సమాధానపరచజూచెను. వాళ్ళిద్దరిని ఏం చేయాలనుకున్నాడు మోషే? అది వాళ్ళిద్దరిని కూడా సమాధానపరచాలి అని అనుకున్నాడు మోషే. ఇద్దరు గొడవ పడేటప్పుడు వారిద్దరి మధ్యలోకి మనము ఏ ఉద్దేశంతో వెళ్ళాలి? అంతేగాని ఇంకొంచెం పెట్రోల్ పోసో, ఇంకొంచెం కిరోసిన్ పోసో వాళ్ళిద్దరు ఇంకా ఆ మంటని పెద్దది చేయడానికి వెళ్ళకూడదు. వారిద్దరిని కూడా సమాధానపరచాలి. మోషేలాగా మనం ఉండాలి. యేసు ప్రభు కూడా చెప్పాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు ఎవరు? దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. సమాధానపరచాలి అని చూసేవారు దేవుని పిల్లలు. వీళ్ళిద్దరిని ఎట్లాగైనా విడగొట్టాలి అని చూసేది ఎవరు? సైతాను పిల్లలు. ఇంకా అంతేగా అర్థం. దేవుని పిల్లలైతే సమాధానపరుస్తారు, సైతాను పిల్లలైతే వాళ్ళిద్దరిని ఏం చేస్తారు? వేరు చేస్తారు. ఈనాడు కుటుంబాలలో కూడా ఇలాంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. సమాధానపరచ చూచెను అనే మాట మనం చదువుతున్నాం.
మనం కూడా మోషే వలె సమాధాన పరిచే వారంగా మనం ఉందాం. మోషేని తిరస్కరించాడు ఆ వ్యక్తి. 14వ వచనం చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం 14వ వచనం. మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకునుచున్నావా అనెను. వాడు మోషేని తిరస్కరించడమే కాదు, ఇంకొక మాట అన్నాడు అక్కడ. ఏమన్నాడు? నిన్న నువ్వు ఐగుప్తీయుని చంపేవే, అట్లాగనే నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అన్నాడు. అదేంది? చంపేటప్పుడు మోషే ఇటు అటు చూశాడు కదా, ఇంతకు ఈడు ఎక్కడ ఉన్నాడు మరి? ఈడికి ఎట్లా తెలిసింది? చూడండి, అక్కడ మనం ఒక మాట చదువుతున్నాం. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడెను అని అనుకుని భయపడెను. అరే, ఈడికి ఎట్లా తెలిసిందిరా నా సంగతి ఏమైంది? నిశ్చయముగా కదా, నిశ్చయముగా ఈ సంగతి బయలుపడెను అని అనుకొని భయపడెను. అరే, నేను చంపేటప్పుడు ఇటు చూశాను అటు చూశాను, ఎవరు లేరే, ఈడికి ఎట్లా తెలిసింది నేను చంపిన సంగతి? అవును, కొన్నిసార్లు మనం కూడా మన ముగ్గురమే కదా ఎక్కడ ఉంది, మన ఇద్దరమే కదా ఎక్కడ ఉంది, మన 5గురమే కదా, ఈ సంగతి ఇంకెవరికి తెలియదులే అని అనుకుంటాం కదా. యేసు ప్రభు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం. 10:26 చూడండి. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏదియు బయలుపరచబడక పోదు. మరుగైనది అంటే మరుగుగా అంటే చాటుగా ఉన్నది. మనము చాటుగా చేస్తున్నాం ఈ పని అని అనుకుంటాం మనం కొన్నిసార్లు. కానీ ఏమన్నాడు యేసు ప్రభు? మరుగైనది ఏదియు బయలుపడకపోదు. తర్వాత ఏమన్నాడు? రహస్యమైనది ఏదియు తెలియబడక పోదు. మనము మరుగుగా ఉంచాలనుకుంటే, రహస్యంగా ఉంచాలనుకుంటే అది తప్పకుండా తెలిసిపోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, కొన్నిసార్లు మనం కూడా రహస్యంగా, మరుగుగా, ఎవరు చూడకుండా, ఎవరికి తెలియకుండా కొన్ని తప్పులు చేయడానికి మనం సాహసిస్తాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇది తప్పకుండా దేవుడే బయటేస్తాడు. బయటేసేది ఎవరు? ఇంతకీ బయట పెట్టేది ఎవరు? దేవుడే. అబీమెలెకు దగ్గరికి వెళ్ళారు ఎవరు? అబ్రహామును శారా ఆ గెరారు దేశానికి వెళ్ళారు, మనం ఇక్కడ ఉందామని. అప్పుడు మోషే అబ్రహాం చెప్పాడు ఆ శారాతోటి, అమ్మా ఇదిగో మనం ఎక్కడికి వెళ్తున్నాము, నువ్వు నా చెల్లెలు అని చెప్పు, నేను కూడా చెబుతాను నా చెల్లెలు అంటాను, నువ్వేమో నన్ను అన్న అని చెప్పు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు పనికి మాలిన వాళ్ళు, కాబట్టి ఇట్లా చెప్పు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. కానీ ఈమె ఇతనికి భార్య అని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పేశాడు. చూసారా? ఆ రాత్రి కలలో కనపడి నీవు చేర్చుకున్నటువంటి ఆమె ఒక పురుషునికి భార్య, జాగ్రత్త, దేవుడే చెప్పేశాడు. కాబట్టి మనము కూడా దేవుడే బయట వేస్తాడు అనేటువంటి సంగతి మనం కూడా ఎరిగి జాగ్రత్తగా ఉండటం మంచిది. తప్పులు చేయకూడదు. మనం కొన్నిసార్లు పాపాలు చేయకూడదు. నువ్వు తప్పు చేస్తున్నావంటే, పాపం చేస్తున్నావంటే దేవుడు దానిని తప్పకుండా బయట పెడతాడు. మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడెను అని అనుకొని భయపడిపోయాడు. 15వ వచనం. ఫరో ఆ సంగతి విని, ఏ సంగతి? ఫరోకు కూడా తెలిసిపోయింది. ఏ సంగతి? ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పెట్టిన సంగతి ఫరోకు కూడా తెలిసిపోయింది. అప్పట్లో టీవీలు లేవు, ఏమి లేవు, విలేకరులు లేవు కదా. అయినా కూడా ఎక్కడ దాకా పోయింది ఆ న్యూస్? ఎక్కడో రోడ్డు మీద ఇసుకలో జరిగిన న్యూస్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అంతఃపురానికి చేరింది. ఫరోకు కూడా తెలిసిపోయిందట ఆ సంగతి. ఫరోకు తెలిసిపోయింది. వెంటనే ఏం చేశాడు ఫరో? మోషేను చంప చూచాను.
కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలోకి ఒక బావి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. మోషే ఏమయ్యాడు? ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి పారిపోయాను. తప్పు చేస్తే మనం ఎప్పటికైనా ఏం కావాల్సి వస్తుంది? అలాంటి పరిస్థితి మనకు ఏర్పడిద్ది. ఉన్న ఊరు వదిలిపెట్టి, ఉన్న స్థలము విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి. సామెతల గ్రంథంలో ఉంది కదా, దుష్టుడంట ఎవ్వరు తరగకుండా ఏమైపోతాడంట? పారిపోతాడు అని ఉంది కదా సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 28 మొదటి వచనం. ఎవడనూ తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులైతే సింహము వలె ధైర్యముగా ఉందురు. కాబట్టి ప్రియులారా, మన పాపమే మనల్ని పారిపోయేటట్లు చేస్తుంది. మన తప్పిదమే మనము పారిపోయేటట్లు చేస్తుంది, భయపడేటట్లు చేస్తుంది. పారిపోతున్నామంటే దాని అర్థం ఏంటంటే భయం. మనలో ఉన్న భయమే మనల్ని పారిపోయేటట్లు చేస్తుంది. మనలో ఉన్న భయమే మనల్ని దాగుకునేటట్లు చేస్తుంది. ఆదాము ఏం చేశాడు? ఆదాము వాళ్ళిద్దరు ఏం చేశారు? చెట్ల చాటును దాగుకున్నారు. దేవుని ఎదుటి నుంచి వాళ్ళిద్దరు కూడా పారిపోయారు. పాపము మనిషిని పారిపోయేటట్లు చేస్తుంది. మనం కూడా దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి పాపము చేయకుండా ఆయన రహస్యమందు చూచు దేవుడు రహస్యముగా చేసేది బయలుపరచబడకపోదు. ఆ భయము కలిగి నీవు నేను కూడా దేవుని దృష్టిలో నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, ప్రభు దృష్టిలో యోగ్యమైన జీవితం మనందరం కూడా జీవించి ఆయన నామానికి మహిమ తెచ్చే వారంగా ఉందాం. దేవుడు ఈ తలంపులను దీవించునగాక. 2 విషయాలు. ఒకటి, మా కుమార్తె సోజన్ ఈరోజు రాత్రికి చెన్నై వెళుతుంది. మేమే తీసుకుని వెళుతున్నాం. దయచేసి ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. ఆ అమ్మాయిని అక్కడ విడిచిపెట్టి మేము రావాలని అనుకుంటున్నాం. దయచేసి ఈ విషయమై మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. రెండవదిగా, మన సోదరి సంధ్యాను సోదరుడు ప్రగతి కుమారుని ప్రేమించి వారు మంచిగా ఒక గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఆ యొక్క గృహ ప్రవేశ కూడిక ఈ నెల 14వ తారీఖు బుధవారం జరుగుతుంది. ఉదయకాలం 10:30 గంటలకి కూడిక ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి సంఘమంతా కూడా ఆ విషయమై ప్రార్థన చేసి ఆ కూడిక కొరకు కూడా సిద్ధపడాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని కూడిక ముగింపు చేద్దాం. సహోదరుడు ఎజ్రా వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు ఎంతో వందనాలయ్యా. నీ దాసుని ద్వారాగా నా తండ్రి నిర్గమాకాండంలో నుండి కొన్ని సత్యాలు నా తండ్రి మా దృష్టికి తీసుకొని వచ్చారు నా తండ్రి. అందును బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. మేము విని సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా మరి విశేష జాగ్రత్త కలిగి ఉండమున్నట్టుగా మేము జాగ్రత్త కలిగి ఉండటానికి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుడు నా తండ్రి ఎంతో నిర్గమాకాండం కష్టమైన గ్రంథమైన సంఘం మేలు కోరి నా తండ్రి ధ్యానం చేసి సంఘానికి అందిస్తుండగా నీ దాసునికి నీ కృప నా తండ్రి తోడుగా ఉంచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో వచ్చిన బిడ్డలందరినీ నా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. ఆత్మీయంగా నా తండ్రి బలపరచండి నా తండ్రి. ఇశ్రాయేలీలు వారు నానాటికి బలాభివృద్ధి పొందారని లేఖనాలు చూస్తున్నాం. వారు బాకాలోయలో పడి దాన్ని జలమయంగా చేశారని నా తండ్రి లేఖనాల్లో చూస్తున్నాం. మేము కూడా నా తండ్రి నానాటికి నా తండ్రి బలాభివృద్ధి పొందినట్లు సహాయం చేయండి. సౌలైతే తన జీవితంలో నీరసిల్లాడు, దావీదైతే నా తను వర్ధిల్లాడు. మమ్మల్ని కూడా నా తను మీరు నా తను వర్ధిలింపజేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. ఇంకా స్థానిక సంఘంలో అనేకమైన ఆత్మలను నా తను మీరే తీసుకొని రమ్మని, నూతనమైన ఆత్మలను తీసుకొని రమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. సంఘ పెద్దల్ని దీవించి ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి ఒక్కరు సహోదరులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి.
ప్రకటనలను బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా తండ్రి పందెలపల్లిలో కూడా మీటింగ్స్ జరుగుతుండగా అలాగే చక్కగా జరిగించమని, ఇక్కడ మేము కూడా నా తండ్రి అనుకూలతను బట్టి వెళ్ళటానికి కూడా సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.